హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వచ్చేసి బింగో సర్కస్ అండి. ఈ బింగో సర్కస్ అనేది లంగరౌస్‌లో అయితే ఉంది. బాపుఘాట్ ఆపోజిట్‌లోనే ఇదైతే బింగో సర్కస్ అయితే ఉందండి. పెట్రోల్ బంక్ పక్కనే ఈ బింగో సర్కస్ అనేది ఉందండి. సో, దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹400, ₹300, ₹200 అండ్ ₹100. మళ్ళీ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 3 షోస్ అయితే జరుగుతున్నాయండి. ఒకటి 1:00కి జరుగుతుంది. ఒకటి 4:00కి జరుగుతుంది. అండ్ ఒకటి ఈవినింగ్ 7:00 అయితే జరుగుతుంది. 3 షోస్ అయితే నడుస్తుంది. సో, ఒక్కొక్కటి వచ్చేసి 2½ అవర్స్ దాకా అయితే షోస్ అయితే ఉన్నాయండి. సో, లైక్ మూవీ అన్నట్టు. సో, ఒకసారి మనమైతే లోపలికైతే వెళ్ళినట్లయితే ఇక్కడైతే 3 షోస్ అయితే ఉన్నాయి. అండ్ 3 అవర్స్ అయితే 2½ అవర్స్ అయితే ఉందండి షో అనేది. సో, నేనైతే ఇక్కడికైతే ₹400 టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక నేనైతే వీడియో అనేది ఇక్కడ జరిగేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. సో, ఒకేసారి లాంగ్ వీడియో, లెంత్ వీడియో అంత పెద్దది పెడితే ఎవరు చూడరు అండ్ మీకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సో, అందుకోసమే నేనైతే పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసేసి 10 మినిట్స్‌కొకటి, 10 మినిట్స్‌కొకటి అలా పార్ట్ 8 అంటే 8 పార్ట్స్ అనేది నేనైతే ఇక్కడైతే పెట్టానండి. సో, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మాత్రం నా ఛానల్‌లో నా వీడియోస్ కంటిన్యూగా అయితే 8 పార్ట్స్ చూసినట్లయితే మీరైతే అక్కడికైతే విజిట్ అవసరం ఉండదండి. ఇక్కడే చూసినట్టు అయిపోతుంది. ఎందుకంటే సేమ్ అక్కడ జరిగేదే నేనైతే ఇక్కడైతే వీడియో అయితే తీశాను. సో, ఇంకా డైరెక్ట్ లైవ్‌లో వెళ్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండీ ఎంతైనా. సో, ఇక్కడ పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా టికెటే అండి. 3+ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, గర్ల్స్ అండ్ బాయ్స్‌కి ప్రతి ఒక్కరికి టికెట్సే అండి ఇక్కడొచ్చేసి. సో, ఎవరికైనా సరే ఏ టికెట్ అయినా తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మా బాబుకు, నాకు, మా హస్బెండ్‌కి వచ్చేసి ₹400 టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ మా పాప వచ్చేసి 1½ ఇయర్ అండి. సో, అందుకోసమే పాప అయితే ఎలిజిబుల్ కాదు. 3+ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికైతే టికెట్స్ అయితే తీసుకోవాలి. అప్పుడైతేనే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ సో, దానికోసమే టికెట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో, లైవ్‌గా చూసినట్లయితే కొంచెం ఎంజాయ్మెంట్ అయితే ఉంటుందండి బాగా. ₹400కి ఇంత ఎంజాయ్మెంట్ అయితే నాకైతే బాగా వర్త్ అనిపించింది. సో, అందుకోసమే మీరు కూడా నా వీడియో చూసినట్లయితే మీరైతే విజిట్ అవ్వాలి అని అనుకుంటే ఇది వచ్చేసి లంగరౌస్‌లో అయితే ఉందండి. సో, లంగరౌస్‌లో విజిట్ అవ్వండి. ఈ బింగో సర్కస్ అనేది చాలా చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా అనిపించింది. 2½ అవర్స్ అయితే బాగా ఎంజాయ్ అయితే చేశాము. మీరు కూడా విజిట్ అయితే అవ్వండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అండ్ ఇది మీరు బింగో సర్కస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడాలి అని అనుకుంటే మాత్రం పార్ట్ 1 నుంచి పార్ట్ 8 దాకా కంటిన్యూగా చూసినట్లయితే ఏదైతే జరుగుతుంది ఇక్కడ సర్కస్లో అనేది క్లియర్గా నీట్గా అయితే చూపించాను వీడియోస్లో అయితే. సో, ఇంకా మీరైతే చూడొచ్చు. సో, అక్కడికి వెళ్ళిన సేమ్ ఇదే అండి. ఏమంటే అక్కడ కొంచెం బాగా మనకి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో, అందుకోసమే లైవ్గా అయితే చూస్తే ఇంకొకలాగా ఉంటుంది అంతే. సో, మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే కంపల్సరీ కావాలి. సో, నేను కష్టపడేది మీకోసమే అండి. వీడియోస్ అనేది లైవ్గా తీయడం. సో, 2½ అవర్స్ జరిగే షోని నేను పార్ట్గా తీసి పెట్టానంటే ఎంతసేపు రికార్డ్ చేస్తూనే ఉన్నాను. సో, ఆ కష్టం కోసమైనా మీరైతే కంపల్సరీ మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. సో, దానికోసమైనా కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి. సో, ఇలానే నేను కొత్త కొత్త కంటెంట్తో కొత్త కొత్త వీడియోస్ అయితే తీసుకొని వస్తాను మీ ముందుకైతే. నా మనసుకేవయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా? నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల? మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది. అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది. నా మనసుకేవయింది, నే మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా?
తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో మరి మతి చెడి గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకే వయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ ఎంతగా నన్ను ఎవ్వరు కమ్ముకోలేదు నీలా ఇలాగా లోకమంటే ఇద్దరే అదే మనం అని స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని నిన్నెలే పాడని మన చిలిపి చిలిపి కథని నా మనసుకే పోయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది